మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఇది ప్రైవేట్ బస్ అనమాట. కెన్యాలో ఎక్కడ గవర్నమెంట్ బస్సులు అయితే ఉండవు. ఇక్కడ టికెట్ చాలా కొత్తగా ఉంది. ఎలా ఉందంటే ఆయన కండక్టర్ వచ్చి అందరికీ నెంబర్ చెప్తున్నాడు, ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎంపైసా అనే అప్లికేషన్ ఉంటుంది. మన దగ్గర గూగుల్ పే ఎలా ఉంటుందో ఇక్కడ ఎంపైసా అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి కావాల్సిన డబ్బులు దాంట్లో ఉంటుంది, పంపించేసాం. చాలా కొత్తగా అనిపించింది. అంటే మనం గూగుల్ పే చేసినట్టు, స్కాన్ చేసినట్టు వాళ్ళు నెంబర్ చెప్తారు, మనం చేసేయడమే. వెరీ గుడ్, నైస్. చూడండి బస్ ఎలా ఉంది. మేము ఇక్కడ కూర్చున్నాం, తను ఇక్కడ కూర్చున్నాడు, అండ్ తను ఇక్కడ కూర్చున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నైరోబీకి సెంటర్లోకి వచ్చినాం అనమాట. నైరోబీ సెంటర్ సిటీలోకి. లోపల మనం సిటీ మొత్తం చూడాలంటే అక్కడ పెద్ద ఒక టవర్ ఉంది. అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత మనం మొత్తం సిటీ మొత్తం చూడొచ్చు. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినైతే మేము డాలర్స్ని చేంజ్ చేసుకోవడానికి, కెన్యా షిల్లింగ్స్లో మార్చుకోవడానికి $100కి ఎన్ని వస్తాయి అనేది కూడా చూపిస్తాను నేను. అండ్ అక్కడికి వెళ్ళడానికి ఒక 500 షిల్లింగ్స్ అంట. 500 షిల్లింగ్స్ని ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసి ఎంత అయితే నేను చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం 500 షిల్లింగ్స్ ఇచ్చి పైకి వెళ్ళి మొత్తం సిటీ మొత్తాన్ని చూద్దాము. స్ట్రైట్ కెన్యాలో మేము ఒక మంచి మార్కెట్కి వచ్చినాము. ఇంతకుముందు మొత్తం అంతా అక్కడంతా సెకండ్ హ్యాండ్ క్లాత్స్ ఉండేది. ఇక్కడ అంతా న్యూ, ఇప్పుడంటే కొత్తవి అనమాట, కొత్త బట్టలు. సిసిలీ ఈజ్ విత్ మీ. సిసిలీ కూడా మా ఇంట వచ్చింది. చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఎట్లున్నాయంటే అసలు మార్కెట్ ఒకసారి మీరు ముందర చూడండి ఎలా ఉన్నాయి. అసలు అద్భుతంగా ఉండేది, చాలా బాగుంది. అండ్ మంచిగా అనిపిస్తుంది చూడ్డానికైతే. ఇవన్నీ కొత్తగా అనమాట షాప్లు. బేసిక్గా కెన్యాలో ఎక్కడికి పోయినా మనకు సెకండ్ హ్యాండ్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ అన్ని కొత్తవి ఉన్నాయన్నమాట. ముందరికి వెళ్ళి చూద్దాం అలాగే ఏమన్నా ఉంటాయేమో. నేను ఒక పాస్పోర్ట్కి కవర్ తీసుకుందాం అనుకుంటున్నా. పాస్పోర్ట్ కవర్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కొంచెం చీప్గా ఉంటుందని. లెట్స్ సీ ఎలా ఉంటుందో ఏంటి అనేది, ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయి అనేది మీకు ఇంతకుముందు నేను చూపించిన అనమాట. $100కి ఎన్ని కెన్యన్ రూపీస్ వస్తాయని ఇన్స్టాలో రీల్ పెట్టిన, అలాగే యూట్యూబ్లో కూడా షార్ట్ పెట్టిన, ఒకసారి చూడండి. అండ్ చూడండి ఇవన్నీ న్యూ. అండ్ దీస్ ఆర్ ఆల్ న్యూ. ఓకే అంటే కొన్ని మిక్స్ కూడా చేస్తారంట, సెకండ్ హ్యాండ్ అండ్ ఫస్ట్ హ్యాండ్ అని. అండ్ చాలా మంచిగా అనిపించింది చూడడానికి. చూద్దాం మనం కూడా ముందర నుంచి. సూపర్గా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. లెట్స్ సీ లోపలికి పోయిన మార్కెట్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఒకసారి మనకు కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బొగ్గ అమ్ముతున్నారు. బొగ్గ అంటే జనరల్గా మనకు ట్రైన్లో పోయే బొగ్గు కాదు, కట్టెలతో తయారు చేసి బొగ్గ అమ్ముతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారో బొగ్గు మనం మాకైతే తెలియదు. వుడ్. ఓకే, అదే చెక్కని బర్న్ చేసి చేస్తారు, భూమిలో తవ్వైతే చేయరు. అది కాదు, అది ఇంత ఎలా ఉంటుంది, మన ట్రైన్లలో ఉంటుంది. మన ట్రైన్లో తీసుకెళ్తుంటారు మన గూడ్స్ ట్రైన్లలో, కానీ అది కాదు. ఇంకా ఇక్కడ అంతా ఈ మార్కెట్ ఉంటుంది. 10 అంటే 10 షిల్లింగ్స్ అని ఒక అవకాడో. మన దగ్గర 100 రూపాయలు. 100 రూపాయలు అంటే ఎంత? దాదాపు 170 రూపాయలు, 170 షిల్లింగ్స్. ఇక 10 షిల్లింగ్స్కి వస్తుంది ఇంత పెద్ద అవకాడో. మన దగ్గర ఇంత పెద్ద అవకాడో ఉంటుంది. అసలు ఎంత బాగుంది చూడండి అవకాడో. ఇక్కడ సీజన్ అనమాట అవకాడో. చూడ ఎలా ఉన్నాయో రోడ్లు. ఇట్లా వెళ్ళాలన్నమాట. అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టుకుంటాం. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్. మ్యాక్స్ ఒక ఫ్రూట్స్ తప్ప, తినేవి తప్ప మ్యాక్సిమం అన్ని సెకండ్ హ్యాండే. కానీ అన్నీ వాడతారు వీళ్ళు, అన్నీ క్లీన్ చేసుకొని వాడతారు. మంచిగా చూడడానికి కూడా ఫస్ట్ హ్యాండ్ లానే ఉంటాయి.
అంటే వాళ్ళు రీక్రియేషన్ చేస్తున్నారు వాటిని అన్నిటిని. చాలా మంచిగా అనిపించింది. వాట్ is it good or what is this is the first time you in your market? Yeah, it's the first time I've been. ఆహా, తను కూడా ఫస్ట్ టైమే వచ్చిందంట. ఇక్కడ అంతా చూడండి, ఇవే బెడ్షీట్లు కూడా, ఈవెన్ బెడ్షీట్స్ కూడా సెకండ్ హ్యాండే, అన్ని మ్యాక్సిమం తినే ఐటమ్స్ తప్ప అన్ని సెకండ్ హ్యాండే. చాలా బాగున్నాయి కూడా, చాలామంది తీసుకున్నారు. అందుకు మా దగ్గర ఉన్న మా హోస్ట్ కూడా కొన్ని తీసుకుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉన్నప్పుడు రైల్వే ట్రాక్ కాడ మొత్తం షాపింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఆఫ్రికాలో కెన్యాలో కూడా ఉంది. మొత్తం సైడ్కి అంతా ట్రైన్ ట్రాక్, సైడ్కి అంతా మార్కెట్ అనమాట. ఇక్కడ చూడండి అదంతా ఎలా ఉంది చూసారా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం స్లమ్లోకి. లోపల చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ సీ లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు అనేది. భయంకరంగా ఉంది స్లమ్ మాత్రం బాబు. ఈ పైనుంచి ఒక్కసారి చూడండి తెలుస్తుంది. కనిపిస్తుందా? అద్రిపోయింది కదా ఫుల్ మొత్తం. కిబేరా స్లమ్. చూద్దాం లోపలికి వెళ్ళి. తను కానీ లేకపోతే ఈరోజు మన పరిస్థితి దారుణంగా ఉండే. మార్కెట్లో కొంతమంది ఆపినారు అనమాట, మార్కెట్ ఓనర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తను హెల్ప్ చేయకపోతే, అంటే తను ఉంది కాబట్టి కొంచెం ఎవరు ఏమనలేదు. సింగిల్గా పోతే కొంచెం కష్టమే. మార్కెట్ ఓనర్స్ ఎందుకు మార్కెట్ని వీడియో తీస్తున్నారు అని అన్నారు. అందుకే మార్కెట్ వీడియోని సడన్గా ఆపేసినాం. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఇస్లాం ఎలా ఉంది. లోపలికి వెళ్దాం. ఇప్పుడు బ్రో మనకు డ్రోన్ ఎగిరేస్తున్నాడు. ఇప్పుడు మనం డ్రోన్ షాట్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్లమ్ మొత్తం డ్రోన్ షాట్ చూద్దాం. తర్వాత డ్రోన్ షాట్ తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం చూసొద్దాం. ఓకేనా? లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. బయట చూస్తేనే ఎల్లునో ఉంది మొత్తం, ఎలా ఉంటారో వీళ్ళని. లెట్స్ సీ ఎలా చేస్తుంది. కనిపిస్తలేదు కదా ఆ డ్రోన్. And you? 3. Oh, nice. And you? Which class are you? 2. Which? What is the school name? Miracle. His school name Miracle anta. పిల్లలు చూడు మంచి ఎక్సైటింగ్ గా ఉన్నారు. హాయ్. Say hi. Yeah. Thank you very much. Say hi. Hi. Good. ఇప్పుడే స్కూల్ ఇచ్చినట్టు అందరు పిల్లలందరూ గ్యాదర్ అయ్యండి. యువర్ హోమ్ ఈజ్ ఇన్సైడ్. యువర్ హౌస్ హియర్. పిల్లలకు అర్థమైతే లేదు. చూడండి అందరు డ్రోన్ చూడడానికి వచ్చింది. డ్రోన్ చూడడానికి వచ్చింది. ఎగిరేస్తుంటే పక్కన ఎంత ఆనందపడ్డారో పిల్లలు డ్రోన్ ఎగిరేస్తుంటే. చాలా మంచి అనిపించింది పిల్లల్ని చూసి. చూడండి ఇది కిబిరా స్లమ్ అనమాట. ఇది మొత్తము ఎక్కడ చూసినా అవకాడో కనిపిస్తుంది. మన దగ్గర అవకాడో చాలా ఎక్స్పెన్సివ్. ఇన్ మై ప్లేస్ అవకాడో ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. అవకాడో ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ఇన్ మై ప్లేస్. హియర్ ఇట్లా చీప్. అండ్ తను లోకల్ అనమాట. మన ఎంట వస్తున్నాడు మొత్తం చూపించడానికి. ఇంకా తను ఉంటే భయం లేదు, కొంచెం ఫియర్ లేకుండా లోపల అంతా చూసుకోవచ్చు అని వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్. అండ్ ఎట్లా మన దగ్గర మన గైడ్ ఎట్లానో ఉంది. తర్వాత వీళ్ళు మాత్రం లోకల్స్ కాబట్టి చూపించడానికి వస్తున్నారు. కొంచెం ఫ్రీగా ఫియర్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట.
ఇక్కడ చాలా డిఫరెంట్ ఆర్గానిక్ ఫుడ్ మొత్తం. మొత్తం లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట మొత్తం. ఇదే అసలైన ప్లేస్. చూడండి పైకి తీసుకెళ్తున్నాం అని ఏముందో పైన మనకు తెలియదు. వెళ్ళాలి అంట ఏదో తయారు చేస్తున్నారంట, మందు తయారు చేస్తున్నారంట. చూపిద్దాం తీసుకుంటాం. ప్లేస్ ఎలా ఉందో. What is this? Yeah, what is this? This is the curry. African beer. Okay. Wine. This African beer, my brother. Sino tawa ini kita nawa ini pati sino tawa ini. Kita di Rocco. Rocco ఓకే ఓకే. వాళ్ళు చూడ ఎలా ఉందో ఇది. దీన్ని తాగుతున్నారు. దీన్ని ఫర్మెంటేషన్ చేస్తున్నంత ఈస్ట్లా ఉంది. Traditional in Kenya. In Kenya Traditional alcohol. Traditional alcohol in Kenya. That is very good. Yeah. Can you put that man? Sorry? Can you put that? No. No. This, look at this. I'm not recording. I'm a YouTuber. YouTuber, video, upload videos, internet. From YouTube. Yeah, you know. Okay, sir. Sorry? Our entertainment. Hey man. Come. చూడండి ఎలా ఉందో మొత్తము స్లమ్. చూడండి వాటర్ ఎలా ఉంది చూడండి. వాటర్ ఎలా పోతుంది ఇక్కడ. అన్ని కొన్ని మంచి వాటరు, కొన్ని మురికి వాటరు అన్నీ ఇలాగే పోతుంది అనమాట. ఇదంతా స్లమ్ అనమాట. ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. కొంచెం మంచిగా ఉంది. వీళ్ళు ఉన్నందుకు కొంచెం మాకు గైడ్స్ ఉన్నందుకు కొంచెం మంచిగా ఉంది. లోపలికి అన్ని స్కూల్స్ చిన్న స్కూల్ ఉన్నాయి. కొంచెం బెటర్గా ఉంది ఇంతకుముందుతో పోల్చుకుంటే. కొన్ని వీడియోలో చూస్తే దారుణంగా ఉండే. ఇది కొంచెం బాగుంది. మా దగ్గర మేము తీసే వీడియోలో ఈ స్లమ్ మాత్రం కొంచెం మంచిగా ఉంది. లెట్స్ సీ ఇంకా ముందర ఏమైనా ఉంటుందేమో. అదే రోడ్స్ అయితే ఇంకా కంప్లీట్గా బాగాలేవు, కానీ స్కూల్స్ ఉన్నాయి కొంచెం మంచిగా ఉంది. స్కూల్స్ గురించి వరకు చాలా మంచిగా ఉంది. కొంచెం మా దగ్గర గైడ్స్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా వస్తే గైడ్స్ తీసుకునే రండి. మీరు ఇక్కడికి రాగానే వాళ్ళే అడుగుతారు మిమ్మల్ని గైడ్ కావాలన్నా అని. బెటర్ వాళ్ళతో వెళ్ళిపోండి. కొంచెం బార్గెన్ చేసేసి వాళ్ళతో వెళ్ళిపోవడం చాలా బెటర్. చూడండి స్లమ్స్ ఎలా ఉన్నాయో. చూడండి వాళ్ళ ఇల్లు ఎలా పెట్టుకున్నారో చూడండి. చిన్న డబ్బాలాగా మొత్తం రేగులతోనే, అంతా రేగులతోనే. ఓకే, అప్పుడు మనం వచ్చిన రైలు పట్టాలు ఇదే అనమాట. ఇక్కడికి వెళ్తున్నాం మనం. చూడండి నేను అప్పుడు చూపించిన కదా థాయిలాండ్లో కదా ఇక్కడ కూడా ఉంటుంది మార్కెట్ అని, రైలు పట్టాల పక్కన. యా లోపలికి అయితే వచ్చినాం మనం. These guys are drinking our and look at this. This is a mixing. And what is this? This is busa. Busa. Yeah. Busa. This Kenya Lake. Yeah. Kenya. Yeah. Okay, local drink. Yeah, local drink. Like beer. Yeah. Okay, that's what is the mixing here? Mix it. So you can talk with somebody who's selling here. Okay, can you tell me what is mix? It's a maize flour, millets. Okay. Yeah, those are. Millets and made flour అంట. Yeah. చూడండి ఎంత బాగా కలిపిందో. ఇలా చిన్న బాటిల్స్లో పెట్టి ఇస్తారనమాట మనకు. నైస్. అండ్ యూ ఎవ్రీ డే డ్రింక్ దట్స్ లైక్ దట్. Yeah. రోజు ఇలా తాగుతారంట వీళ్ళు ఇలాంటిది. చూడండి. అండ్ షీఈ్ మై హోస్ట్. అండ్ ఇక్కడ కూర్చుని తను కూడా. వీళ్ళు ఇలా చిన్న మన దగ్గర కళ్ళు కాంపౌండ్ ఉంటుంది కదా, అలా వీళ్ళకి కూడా చిన్న బార్ అండ్ రెస్టారెంట్ లాగా వీళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఇది అనమాట మొత్తం. మిల్లెట్స్ కలుపుతారంట దీంట్లో. మిల్లెట్స్ కలపడం వల్ల కొంచెం హెల్తీ. ఇస్ హెల్తీ బట్ మిక్స్డ్ విత్ ద మిల్లెట్స్.
ఆఫ్రికన్ బియర్. మిల్లెట్స్ కలుపుతారు కాబట్టి కొంచెం హెల్దీ. యూ డోంట్ డ్రింక్? I do. But I do. what happened then? I want you to drink. Okay. It's look like some kind of fermentation happening, right? Yeah, పులియ పెడతారు fermentation, అనుకుంటారు. fermentation. కొంచెం పులియ పెట్టి దాన్ని తాగుతారు అనమాట. ఇట్స్ నైస్ టు సీ దిస్. అండ్ కెన్ ఐ సీ హౌ టు డూ దిస్? హౌ టు డూ దిస్? కెన్ ఐ సీ? Well, they're making. మేకింగ్. You can లోపలికి వస్తే మనకి ఎలా చేస్తారో చూపిస్తారంట, చూడండి. See how we are cooking them. చూడండి ఎలా తయారు చేస్తున్నారో దీన్ని. ఇదిగో ఈ చెక్కలు ఎక్కడ తయారు చేస్తున్నారో దీంట్లో ఫర్మెంటేషన్ చేస్తున్నారు అనమాట. దీంట్లో ఫర్మెంటేషన్ చేసి రాత్రి అంతా వన్ డే, రైట్? ఇట్స్ వన్ డే. Yeah, it is a one day. And what is the mix? Can you tell me once again? It is a mixture of maize flour, sorghum, and millet. ఓకే. కొంచెం ఫ్లవర్, తర్వాత మిల్లెట్ అండ్ సోగం కలుపుతారంట. సోగం అంటే ఏం తెలియదు నాకు కూడా, కానీ ఇవి కలిపి తర్వాత వీటిని తాగుతారంట. ఫిల్టర్ ఏం చేయరు, డైరెక్ట్గానే తాగుతారు వీటిని. దిస్ ఈజ్ కళ్ళు అనమాట. ఇది ఇన్ ఇండియా వి సే లైక్ దిస్, ద వైట్ కలర్ వి సే కళ్ళు. వి సే కళ్ళు, బట్ ఇన్ హియర్ వాట్ ఈస్ దిస్ కాల్డ్? In Kenya, we call it a local brew. బ్రేవ్. Yeah. బ్రేవ్. బీర్ని బ్రేవ్ అంటున్నారు. ఇట్స్ లైక్ బీర్, Yeah. లోకల్ బియర్. Yeah. Oh, nice. And thank you very much, sister. And you got it right. Thank you very much too. You do this own, right? Yeah. Thank you very much. And this is ఇదన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ సూపర్ లైట్, గుడ్. I see that place and good. This is doing good and saying this whole night the fermentation and then drink and don't filter it. ఫిల్టర్ చేయకుండా తాగుతున్నారు కదా మంచిగా వీళ్ళందరూ. చాలా మంచిది నిజం చెప్పాలంటే. దీంట్లో ఏం కెమికల్ కలపరు. ఇట్స్ నాట్ యూజింగ్ ఎనీ కెమికల్, రైట్? Okay. దట్ గుడ్. కెమికల్ ఏం కలపరు దీంట్లో. మంచిగా ఉంది. ఓకే, వెయిట్. చాలా కష్టంగా వచ్చినాం మేము. థ్యాంక్ యూ ఫర్ దిస్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు helping us and good to hear. Look at the guys, is very chilling right now. Jalad enta aanandanga unnaru. Hey, ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. స్కూల్ పిల్లలు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నైస్ టు సీ ద పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతవరకు అయిందో తెలియదు వీడియో. ఒకవేళ వీడియో కంప్లీట్ అయితే ఇప్పటివరకు చేస్తా, లేకపోతే ఐ వాంట్ కొంచెం ఏంటి కొంచెం మ్యూజిక్ బస్ ఉందంట ఇక్కడ. మ్యూజిక్ బస్ ఉంటుంది. ఆ మ్యూజిక్ బస్ని మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. మ్యూజిక్ అవాయిడ్ చేయండి. బస్ ఈజ్ వెరీ గుడ్. కొంచెం డిజైనర్గా, కొంచెం ఆర్ట్గా ఉంటుంది. అండ్ లెట్స్ సీ ఎలా ఉంటుందో బస్.